ఇప్పుడు రేవంతం సార్ వచ్చిండు, ఒక ఎకరం ఉన్న ఎకరం పొలం దున్నకపోతేనట ఇప్పుడు ఈయన రైతు భరోసా అని పేరు మార్చింది, ఏడాట అని. ఈమె హైదరాబాద్ లో వచ్చి యూసఫ్ గూడ బస్తీలా ఆమె చామంతి పూలు బంతి పూలు అమ్ముతుంది. అక్క మైకు పట్టుకొని పోయి అడిగిన, కుక్క తిట్లు తిట్టింది. ఏమంటది అనుకుంటాం, నేను వచ్చి పూల వ్యాపారం చేసుకుంటున్నా, నా పిల్లలు ఊళ్ళోనే ఉంటారు, గవర్నమెంట్ బలి అవుతారు, మాకు ఇంత పంటకు వేస్తే రైతు బంధు కేసీఆర్ వేసినట్టు ఈయన కూడా రైతు భరోసా వేస్తే మా పిల్లలకు దానికో దీనికో చదువులకు ఆశ రైతుండేగా బిడ్డ. ఒక ఎకరం ఉన్నదాన్ని వచ్చి 5 రోజుల పూలు అమ్ముకునేదాన్ని మా ఆయన వాచ్మెన్ లెక్క పనిచేస్తాడు, మేమేమన్నా అంత దుర్మార్గులమా, మేమన్నా కోట్లకి ఎదురులమా, పోనీ లేని మా ఎకరానికి వేస్తే నష్టమేముంది బిడ్డ, పోయి ఆడిపోయి పొలం దున్నితేనే వేస్తాడట, గీడ హైదరాబాద్ లో పని చేస్తే గానీ మా ఇంట్లో పూట గడవది, ఆడిపోయి పొలం ఎట్లా దున్నాలి, నేను కేసీఆర్ వేయలేదా, అంత నష్టం ఏమొచ్చింది అంత కష్టం ఏమొచ్చింది అన్నది. ఆ వదిలేస్తే ఏమవుతుంది, వేస్తే ఏమవుతుంది, ఒక ఎకరానికి పోయి ఖచ్చితంగా నాగలి పెడితేనే వేయాలంటే మరి నువ్వు కూడా ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుకుని సీట్లో ఉండాలి, మరి దిగిపో, మరి నువ్వు నెరవేర్చలే కదా, తప్పినావు కదా నువ్వు, అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే ఆ సీట్లో కూర్చునే హక్కు. ఆ లెక్క ప్రకారం చూస్తే నీకు అసలు హక్కే లేదు మరి, ఎందుకంటే నువ్వు ఏది నెరవేర్చలే కనుక.